ఇప్పుడు దాదాపు ఒక 1200 నుంచి 1500 1600 ఎకరాలు కూడా ఈ ఏరియాలో మొత్తానికి ఈ నియోజకవర్గంలో మీరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం ఎండిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీ గ్రామంలో చూసుకుంటే ఎంతమంది రైతులు ఇట్లా నష్టపోయారు అనుకుంటున్నారు? ఉన్నారు 10-20 మంది 30 మంది దాకా ఉన్నారు. మస్తున్నారు మాలస్. ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఈ చెట్టు ఉందా, ఆ చెట్టు లోపల కూడా అక్కడ అన్ని అవి కూడా ఎండిపోయినాయి అక్కడ. అంటే దాదాపు ఎన్ని ఎకరాలు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు నష్టపోయారు? కంజర్ గ్రామం లోపల కనీసం అంటే నాదే ఇప్పుడు 2-3 ఎకరాలు పోయింది. ఇప్పుడు వేరే మా బావాళ్ళది అట్లా ఉన్నది, వాళ్ళది ఒక 2-3 ఎకరాలు. ఇంచుమించు ఒక 100 వరకు ఈ ఎకరాలు అనేది మొత్తం ఎండిపోయిందని అనుకుంటున్నారా? ఉన్నాయి సార్. అని చెప్పేసి మనం ఒకసారి పంట చేనుల దగ్గరికి అయితే మనం వెళ్తా ఉన్నాం. సో వెళ్ళిన తర్వాత ఏదైతే వరి పంటను చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి. రైతన్నలు ఏడవడము ఖచ్చితంగా ముమ్మాటికి నిజమని చెప్పుకోవాలా. మేము వచ్చి ఇక్కడ చూస్తేనే మా కళ్ళ వెంబడ నీళ్ళు కారుతా ఉన్నాయి. ఎంత దారుణం అంటే 6 గాలం కష్టపడితే పంట ఇలా చేతికి రాని పరిస్థితి ఉంది. సో అట్లాంటి రైతన్నలు ఇవాళ ఉరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇవాళ బాధపడుతూ ఉన్నారు. సో ఇది యాక్చువల్లీ మోపాల్కి సంబంధించినటువంటి ఒక విలేజ్. ఈ విలేజ్కి నియర్ బైలో ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయో అన్ని వందల ఎకరాల పరిస్థితి కూడా ఇవాళ ఇదే పరిస్థితి. సో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఏదైతే ఈ ల్యాండ్లో మనం ఉన్నామో అగ్రికల్చర్ ల్యాండ్లో ఇవాళ చూడు ఎంత దారుణంగా ఉందంటే ఇదంతా కూడా వరి వేసిన తర్వాత నీరు అందక ఇదంతా కూడా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఏం చేద్దాం, ఎండిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కనీసం ఈ ఎండిపోయిన పంట ఏదైతే ఉందో ఈ ఏవైతే మనకి ఆవులు కావచ్చు, గొర్రెలు, గేదెలకు ఆ మేత కన్నా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచనతోనైతే వీటిలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ చేను ఏదైతే ఉందో, ఈ పంట పొలంలో ఈ మేత అయితే మేపిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంతకన్నా దారుణ పరిస్థితి ఇంకేముంటుందండి. ఇవాళ అగ్గి పెట్టేస్తున్నారు, పొలాలకి అగ్గి పెట్టేసి ఇవాళ మా పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి రైతన్నలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు. సో ఈ పొలం ఏదైతే ఉందో ఈ పొలంలానే పైన ఏవైతే ఉన్నాయో ఆ పొలాలు మొత్తం కూడా ఇలా అదే పరిస్థితిలో ఉంది. ఇలా మేము సావన్న బతుకన్న అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది రైతన్నలు ఉన్నారు. సో కలీమన్న మీరు చెప్పండి, ఏంది పరిస్థితి? ప్రతి సంవత్సరం కూడా యాసంగి పంట అంటే ఇలా మీరు ఇవాళ ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఇలా సావన్న బతుకన్న అనేటట్టుగా మీరు ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ఏంది అసలు ఎంత నష్టపోయారు పంట మీరు? నష్టపోయామంటే సార్ ఇప్పుడు నా పేరు కలీం. సరే ఇది కౌలుకు పట్టుకున్నాం, సొంతం అయితే భూమి కాదు, కౌలుకు పట్టుకున్నాం. కౌలు రైతులం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకైతే ఇచ్చుడు తప్పది వాళ్ళకైతే ఇవ్వాలా. అది ఇచ్చుడు ఎట్లా ఏం చేయాలా? ఇప్పుడు అదే బాధకు మేము ఇటు ఎవరికి ఏం చెప్పుకోకుండా ఏం చేయకుండా లోపల కుమిలి ఇదైపోతున్నాం సార్. మీరు ఏదన్నా ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో దాదాపు బోర్లు కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బోర్ల పరిస్థితి ఏంది కలిమన్న? మరి బోర్లు నీళ్ళు పోస్తలేవు, ఎత్తేసినాయి. నీళ్ళు పోయాకనే మొత్తము గొర్రె మేకలన్నీ ఇక అది అట్టిగానే ఎండిపోతుంది, వాగి పెడితే కాలిపోతుంది. ఎందుకు మరి గోదలన్న తింటాయని మేము గోదలకు పెడుతున్నాము సార్. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. మరి ఏమైనా మీ స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరి ఏమైనా వచ్చి ఇక్కడ ఏంది మరి రైతన్నలు ఉన్నారా, సచ్చిర్రా లేదా, మరి బతికి ఉన్నారా, మరి వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇద్దామని ఏమైనా ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా లేదా? అది ఆలోచన ఎవరైతే రాలే. మేము కూడా కార్యకర్తలమే తిరిగినాము. ఏ పార్టీ మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ నేను తిరిగినాము. అన్ని ఫోటోలు బీటోలు మా అన్ని బ్యానర్లకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంది ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మాకు గరీబ్ పరిస్థితి ఉన్నది. ఇక ఎట్లా చేద్దామన్నది ఇదే బాధకు కుమిలి మా లోపల మేమే ఇది అవుతున్నాం సార్ అని చూపెట్టినాం. ఇప్పుడు దాదాపు ఒక 1200 నుంచి 1500 1600 ఎకరాలు కూడా ఈ ఏరియాలో మొత్తానికి ఈ నియోజకవర్గంలో మీరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం ఎండిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీ గ్రామంలో చూసుకుంటే ఎంతమంది రైతులు ఇట్లా నష్టపోయారు అనుకుంటున్నారు? ఉన్నారు 10-20 మంది 30 మంది దాకా ఉన్నారు. మస్తున్నారు మాలస్. ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఈ చెట్టు ఉందా, ఆ చెట్టు లోపల కూడా అక్కడ అన్ని అవి కూడా ఎండిపోయినాయి అక్కడ. అంటే దాదాపు ఎన్ని ఎకరాలు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు నష్టపోయారు? కంజర్ గ్రామం లోపల కనీసం అంటే నాదే ఇప్పుడు 2-3 ఎకరాలు పోయింది. ఇప్పుడు వేరే మా బావాళ్ళది అట్లా ఉన్నది, వాళ్ళది ఒక 2-3 ఎకరాలు. ఇంకా వేరే ఇంకా మాలస్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు తెలియదు సార్. అట్లా అంటే ఇంచుమించు ఒక 100 వరకు ఈ ఎకరాలు అనేది మొత్తం ఎండిపోయిందని అనుకుంటున్నారా? ఉన్నాయి.
ఓకే. ఉన్నాయి సార్. సో ఇప్పుడు పైన ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు ఇదంతా కూడా గొర్రెలు గేదెలు అవి ఇవి మేసినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. పైన ఎట్లా ఉంది పరిస్థితి మరి? పైన కూడా మేసినాయి మొత్తం ఇవి ఇంతే ఇన్ని నీళ్ళు వస్తాయి, బస్ ఆగిపోతుంది. సో ఇది మొత్తానికి రూరల్ నియోజకవర్గంలోని ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మంచిప్ప రిజర్వాయర్ పైన అయితే చాలా మందికి ఆశలు ఉండే, కాకపోతే అవన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి అని చెప్పుకోవాలా. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ అగ్రికల్చర్ ఏదైతే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఇవాళ ఎటుగాని పరిస్థితి అయిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇదొక్కటే కాదండి, ఇదొకటే కాదు, మీరు ఇదొకటే చూస్తే మాత్రం ఖచ్చితంగా పొరబట్టే ఖచ్చితంగా మనము ఇది అధికారులు కావచ్చు, దాంతోపాటు ప్రజాప్రతినిధుల దృష్టిలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇదొకటే కాదు, పైన కూడా ఎలా ఉంది హాలత్ అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. దాంతోపాటు ఇదంతా చూసిన తర్వాతనైనా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు ఏమైనా దీనిపైన ఏమైనా స్పందిస్తారా? ఎవరైతే నష్టపోయినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందజేస్తారా అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా మనం పైకి వెళ్దాం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అసలు లోపల పైన ఎట్లా హాలత్ ఉంది అనే దానిపైన అయితే మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో పైకి వచ్చినాం. ఇక్కడ దాదాపు 3 నుంచి 4 ఎకరాల ఈ వరి పంట అనేది పూర్తిగా నేలమట్టం అయిపోయిందని చెప్పుకోవాలా. ఏదైతే మొత్తానికి వాటర్ లేక పూర్తిగా ఎండిపోయిందని చెప్పుకోవాలా. ఒకప్పుడు మనము రైతే రారాజు అని చెప్పేసి మనం అనుకుంటుండే, కాకపోతే ఇప్పుడు మాత్రం రైతు రారాజే కాదు అని చెప్పేసి మనకి ఈ పంట పొలాలు చూసిన తర్వాత తెలుస్తుంది. ఇవాళ వాళ్ళు 6 కాలం కష్టపడితే ఇవాళ పంట కోసిన తర్వాత ఏదైతే పంట చేతికి వచ్చిన తర్వాత ఒక 4 రాళ్ళు అయితే మనకి ఎన్నికేసుకున్నట్టు ఉంటుందా అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ఇవాళ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే రూరల్ నియోజకవర్గంలోని ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఇవాళ వాటర్ లేక పంట పొలాలు కూడా ఇవాళ ఏడుస్తున్న పరిస్థితి ఉన్నాయి. సో ఈ వరి కూడా ఇవాళ ఇలా ఎంత హాలత్ ఎంత దరిద్రంగా ఉందంటే మేము యాక్చువల్లీ ఖచ్చితంగా పంట చేనులకు వచ్చినప్పుడు మనము చెప్పలు కావచ్చు, మన లోఫర్స్ బయట వదిలేసి మనం లోపలికి రావాలి, ఎందుకంటే బురద అంటుతుంది కాబట్టి. సో ఇక్కడ బురద కాదు, అసలు ఎలాంటి కొంచెం కూడా పదన లేకుండా ఉంది. ఇవాళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పడానికే మేము షూస్ వేసుకొని ఇవాళ లోపలికి అయితే వచ్చినాం. ఇక్కడ మీరు ఒక్కసారి చూడవచ్చు, మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే మొత్తం ఇదంతా కూడా భూమి మొత్తం పర్రెలు వాసిపోయింది. వాటర్ లేక పూర్తిగా పగిలిపోయినట్టు మీకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మీరు చూడొచ్చు, ఇది ఇంత దారుణంగా ఉందండి. వాటర్ లేక ఇవాళ రైతన్నలు ఏడుస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీలు, లేకపోతే ఎవరైతే పొలిటీషియన్స్ మేము ఉన్నాము అని చెప్పేసి హామీ ఇచ్చిన తర్వాత ఇవాళ పంటకి ఏదైతే మనకి వీళ్ళు ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతులు ఏం ఆశించరండి. ఒక ఏదైతే మనకి వాళ్ళకి ఆర్థిక సహాయం కావచ్చు, దాంతోపాటు సాగునీటిని అందిస్తే చాలు అనే మహానుభావులు ఎవరైనా ఉన్నారో అంటే అదొక రైతన్నలే. సో రైతన్నలకు కావాల్సింది సాగునీరే లేకపోతే మాకు ఇలాంటి పొలిటీషియన్స్ ఉండి కూడా ఎందుకు అని చెప్పేసి వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే కలీం గారికి సంబంధించినటువంటి పొలంలో ఉన్నామో ఇదంతా కూడా అండి ఇవాళ దేనికి పనికిరాదు. ఇది దేనికి పనికి వస్తుంది అంటే ఒక ఆవుల మేతకు, గేదెల మేతకు, ఏదైతే మనకి గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి మేతకు మాత్రమే ఇది పని చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇది ఇక్కడ కలీం గారు మీరు చెప్పండి, ఇదంతా కూడా దాదాపు 3 నుంచి 4 ఎకరాలలో పూర్తిగా మీరు ఇవాళ నష్టపోయిన పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా ఎంత ఖర్చు వచ్చింది ఇదంతా మీరు చేయడానికి? ఎకరానికి సార్ 20 నుంచి 25 దాకా ఖర్చు వచ్చింది. మందు సంచులు అవి మన ఏంటి నాటేసుకుడికి ఇవి స్ప్రే మందులకు ఇవన్నిటికంటే 20 నుంచి 25 లోపల వచ్చింది. 25 నుంచి లోపల వచ్చింది. ఈ ఖర్చులు మాకు ఇది మళ్ళీ కౌలు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇదంతా కూడా మేము నెత్తి మీద పడ్డట్టే, ఈ ఖర్చులు కావచ్చు, ఇప్పుడు కౌలుకి సంబంధించి ప్రతిదీ కూడా మీరు సచ్చినా బతికినా మీరు కంపల్సరీ అలాగే అమౌంట్ ఇవ్వాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే. మళ్ళీ ఇప్పుడు కౌలు పట్టుకున్నాం కదా, భూమి వాళ్ళకి కూడా మేము ఇవ్వాల్సిందే సార్. సో ఇక్కడ వాటర్కి సంబంధించి చూస్తే ఇది దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ఈ గోస మీరు ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు? ఈ వాటర్ లేక, సాగునీరు లేక ఇలా బాధపడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు? బాగా రోజుల నుంచే. ఇప్పుడు 2-3 సంవత్సరాల సంది ఇదే బాధ ఉన్నది సార్ మాకు. 2-3 సంవత్సరాల ఇదే బాధ, నీళ్ళు లేక. ఓకే కలీం భాయ్, ఇంకొక విషయం ఏంటంటే మంచిప్ప రిజర్వాయర్ కూడా చాలా దగ్గరలో ఉంది మీకు. దాదాపు ఆ పైప్ లైన్ కూడా మీ ఊరు వరకు వచ్చి ఆపేసిర్రు అని చెప్పేసి కూడా మాకు తెలుస్తూ ఉంది. పైప్ లైన్ అన్ని ఎందుకు అట్లా మధ్యలోనే వదిలిపెట్టేశారు అనేది అది మాకు తెలియదు.
అది మాకు తెలియదు. లీడర్లు ఏం చేస్తున్నారు ఏం చేస్తలేరు మాకు కూడా తెలియదు. ఓకే. అందుకోసమని మేము కూడా ఇక అవి పట్టించుకోలే. సరే, గతం గురించి మనం తవ్వుకుంటే మనము అది ఏం రాదు. ఎందుకంటే గద్దె నుంచి దిగిర్రో వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా సెటిల్ అయిపోయారు. సో ఇప్పుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారో, సో మీరు ఒక కార్యకర్తగా ఇవాళ మీరు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి? ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఏదైనా నష్టపరిహారం ఇస్తే మంచిది. ఇక కౌలు రైతు ఇప్పుడు కౌలు చేస్తున్నాం కదా, ఆ కౌలు భూమి వాళ్ళకు ఏదన్నా తీసుకోకుండా చేస్తే మంచిది ఉండే. ఎందుకంటే ఇప్పుడు మాకు జమ్ నుంచి అయితే నింపియలేము. అది కోరుకుంటున్నాం. అంటే ఒక్కొక్క గ్రామంలో ఈ సాగునీరు లేక వాటర్ ట్యాంకులతోని కూడా నీరు అందించాలా, పంట పొలంకి నీరు అందించాలా అని చెప్పేసి కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఇది జరుగుతూ ఉంది, ఏ గ్రామాలలో జరుగుతూ ఉంది? వాటర్ ట్యాంక్ నుంచి తెస్తాం కానీ ఒక మూల వారుతుంది, ఒక మూల కూడా వారది. అవి ఆడికి అయిపోతాయి. మళ్ళీ తెచ్చిన దాకా ఉంటుందా? ఎండిపోతుంది సార్. అది కథ గది. వాటర్ ట్యాంకులతో కూడా రాదు. అది సాగునీరు ఏంటంటే బోరు పోస్తేనే అది నడుస్తుంది. ఆ బోర్ కూడా ఇప్పుడు కొంచెం పోస్తుంది, ఒక 10-20 నిమిషాలకు మళ్ళీ వస్తుంది. ఇక దాంతో ఇప్పుడు ఒక్క మడి కూడా వాడతలేదు. 4 రోజులే సార్. ఇది మొత్తానికి రూరల్ నియోజకవర్గంకి సంబంధించినటువంటి రైతన్నలు అయితే ఇవాళ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ వీడియో చూసినటువంటి పొలిటీషియన్స్ ఖచ్చితంగా రైతులే రారాజులు అనే ఒక నినాదంతో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెల పైన కూర్చున్నారు. సో ఎవరైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇవాళ కంట తడి పెడతా ఉన్నారు, ఇవాళ మేము ఊరేసుకోవన్నా లేకపోతే చచ్చిపోవన్నా అనేటట్టుగా ఇవాళ మా పరిస్థితి ఉంది, ఇలా మా దయనీయ పరిస్థితి మీరు ఇవాళ పట్టించుకోకపోతే మీరు ఉండేందుకు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇవాళ బాధపడతా ఉన్నారు. దాదాపు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపుగా మనకి 1500 నుంచి 1600 ఎకరాల వరకు కూడా ఈ పంట నష్టం అయితే జరిగినట్టు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో మనకి యాక్చువల్లీ ఒక నివేదిక అయితే రావడం జరిగింది. 1200 నుంచి 1500 ఎకరాలు ఇప్పటివరకే నష్టపోయారు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అది ఖచ్చితంగా రాంగ్ స్టేట్మెంట్, అదొక రాంగ్ రిపోర్ట్ అని చెప్పుకోవాలా. ఎందుకంటే మనం ఇప్పటికే మనము మంచిప్పాకి సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంకి వెళ్తా ఉన్నాం. ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా 50 నుంచి 60 ఎకరాల వరకు ఇప్పుడు మనకి మార్చ్లో ఉన్న టైంలోనే మనకి ఇంత దారుణంగా ఉందంటే ఏప్రిల్ ఉంది, మే ఉంది. సో ఈ యాసంగి పంట అప్పటి వరకు ఎవరి చేతిలోకి వస్తుంది ఈ పంట అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలా. అప్పటి వరకు ఎన్ని వేల ఎకరాలు పూర్తిగా ఎండిపోతుంది. ఒకవేళ ఎవరైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళు నిలువుగా మోసపోతారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా ఏదైతే ఈ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఖచ్చితంగా మీ సహాయం కోసం అయితే రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నష్టపోయినాం, నష్టపరిహారమైనా మాకు అందిస్తే ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటామని చెప్పేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ కన్నీరు మున్నీరు అవుతూ ఇవాళ విలపించుకున్న పరిస్థితి ఉంది. సో ఇది మొత్తానికి ఇవాళ స్పెషల్ స్టోరీ.